తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గేమ్ ఎండుకొచ్చిందా? ఆయన్ను తెలుగుదేశం పార్టీ వెలివేయబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారి గేమ్ ఎండుకొచ్చిందని, ఆయన్ను తెలుగుదేశం పార్టీ నుంచి వెలివేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఏం జరగబోతుంది? ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే కనుక ముదిరి పాకన పడింది అనిపిస్తుంది. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారి గురించి ఇలాంటి వాతావరణాన్ని తీసుకొస్తారు, పార్టీకే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు తీసుకొస్తారు అని చెప్పేసి బహుశా చంద్రబాబు గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. లేదంటే ఆల్రెడీ అక్కడ ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎస్సీలేగా, ఈయనే కాదుగా. ఎప్పటి నుంచో దేవదత్త అనే అతను, ఇలాంటి వాళ్ళందరూ ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తిరువూరు నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు నానా రకాల ఇబ్బందులు ఫేస్ చేశారు వాళ్ళు. చివరి నిమిషంలో కొలికపూడి శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు, పార్టీ టికెట్. పార్టీ టికెట్ ఇస్తే పార్టీ టికెట్ మీద గెలిచారు ఆయన. సో పార్టీ టికెట్ మీద గెలిచినప్పుడు పార్టీ నిబంధనలు, పార్టీ భావజాలానికి కట్టుబడి ఉండాలి కదా ఎవరైనా. లేదు, ఇష్టం లేదు, రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. ఆయన స్వేచ్ఛ ఉంది ఎవరికైనా, ఆయనకే కదా ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. ఈ పార్టీ భావజాలం నచ్చలేదు, ఈ పార్టీ క్రమశిక్షణ నచ్చలేదు, సో రాజీనామా చేసేసి వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా ఆ స్వేచ్ఛ ఉంది. కానీ పార్టీలోనే ఉంటూ, పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీకి డ్యామేజ్ చేసేలాగా వ్యవహరిస్తున్నారు ఇతను అనేది ఈ 6 నెలల్లో 2 సార్లు క్రమశిక్షణా సంఘం ముందు ఈయన హాజరయ్యాడు. తాజాగా క్రమశిక్షణా సంఘం ముందు హాజరయ్యి కూడా ఆయన రిటర్న్గా ఏమి ఇచ్చారంటే, నేనే తప్పు చేయలేదు, నేను చెయ్యని తప్పుని నా మీద ఆపాదిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు మీద కట్టుకున్నారు, నేను దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేశాను, తొలగించాను, అది నా తప్పు ఎలా అవుతుంది, ఇది కావాలని నా మీద కుట్ర పండుతున్నారు అనే యాంగిల్లో ఆయన లెటర్ రాశారు. ఆ తర్వాత అక్కడే క్రమశిక్షణ సంఘం అక్కడ ఉండేటువంటి పోలీసులకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అక్కడ ఎవరైతే ఇతను కారణంగా బాధపడ్డారో, ఇతని కారణంగా నష్టపోయారో వాళ్ళకు సంబంధించినటువంటి మహిళ, వాళ్ళ సతీమణి అనుకుంటా, ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమశిక్షణ సంఘం ముందు ఏం చెప్పాడు, ఆత్మహత్యాయత్నం చేసుకోలేదు, పురుగుల ముందు దాగలేదు, తాగినట్టు నటించింది అని చెప్పారు ఈయన క్రమశిక్షణ సంఘానికి. ఇమీడియట్గా క్రమశిక్షణ సంఘం సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఉండేటువంటి పోలీసులకు ఫోన్ చేసి ఏం జరిగింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే, ఆవిడ పురుగు మందులు తాగిన మాట వాస్తవేను, ఇతని కారణంగా మనస్తాపన చెంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే కాంట్రడిక్షన్ లేదు ఇక్కడ. ఆయన ఇచ్చినటువంటి లెటర్కి క్రమశిక్షణ సంఘం తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్కి కాంట్రడిక్షన్ అయితే ఉంది కదా. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఆయన్ని ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అయితే వెయ్యాలిగా. ఫైనల్ వార్నింగ్ అని చెప్పి పంపించారని చెప్పి చెప్తున్నారు. ఫైనల్ వార్నింగ్ ఇప్పటికే చాలా ఎక్కువగా చేశారు మీరు, ఇది ఫైనల్ వార్నింగ్, ఇంకా మేము బరాయించే పరిస్థితుల్లో లేము అని చెప్పేసి క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు చెప్పారని చెప్పి తెలుస్తుంది. ఆయన ఇచ్చినటువంటి లేఖ అలాగే వీళ్ళ ఫీడ్బ్యాక్ 2 కలిపి చంద్రబాబు గారికి దావోస్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఫైనల్ వార్నింగ్ అని చెప్పేసి వీళ్ళు క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు చెప్పారు. దానికి ఓకే అంటారా చంద్రబాబు గారు? లేదంటే మళ్ళీ షోకాజ్ నోటీస్ ఇచ్చేసి వివరణ తీసుకోండి, లేదంటే అతను సస్పెండ్ చేయడం ఏదో ఒకటి చేస్తారా అనేది ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఆయన కనుక ఎస్సీ కాకుండా ఉంటే, వేరే అయితే ఈ పార్టీ సస్పెండ్ అయిపోయింది వాళ్ళు ఆయన చేసిన పనులకి. కానీ ఎస్సీ కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ అండ్ టీము ఒకవేళ అతను సస్పెండ్ చేస్తే దాన్ని ఏదో ఎస్సీల మీద జరిగినటువంటి రాజకీయపరమైన కుట్ర కింద వాళ్ళు ప్రచారం చేస్తారనేది ఆలోచిస్తున్నారు. లేదంటే ఈయన ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ ప్రొక్లైన్ మీద ఎక్కి వెళ్ళారు కదా, ఎమ్మెల్యే ప్రొక్లైన్ మీద వెళ్ళి ఆక్రమణలు కూల్చేస్తారా? కూల్చేయరు కదా. ఆ తర్వాత పేకాట ఆడేవాళ్ళ మీద ఈయనే పోయి దాడులు చేయటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం చేశారు కదా. ఆ తర్వాత డీలర్స్ మీద చర్యలు తీసుకోవటం ఈయన డైరెక్ట్గా. ఒక ఎమ్మెల్యే
కి ఉండేటువంటి అధికారాలు ఏంటి అనేది మనం చెప్పాల్సిన కొలికిపూడి శ్రీనివాసరావు గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ఏదో సివిల్స్ సంబంధించి కోచింగ్ చెప్తారని ఆయన అంటారు. మరి నాకు కరెక్ట్గా ఐఏఎస్ అకాడమీ కూడా ఉంది, ఐఏఎస్ అకాడమీ ఏదో ఉందంటున్నారు. మరి ఆయన ఒకవేళ అది ఉంటే ఆయన ప్రొఫెసర్ అయ్యి ఉంటే ఇవన్నీ తెలిసి ఉండాలి కదా, నామ్స్, ఇవన్నీ నామ్స్ తెలిసి ఉండాలి. కనీసం రాజకీయపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది కొంత అవగాహన ఉండాలి కదా. అవగాహన ఉన్నప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకునేటువంటి అధికారం ఎవరిచ్చారు? ఎమ్మెల్యేకి, ఎంపీకి కానీ ఎవరిచ్చారు? మినిస్టర్కి కానీ. చట్టాన్ని చేతిలో తీసుకునేటువంటి అధికారం ఎవరికి లేదు కదా. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యతను ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంది. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి నువ్వు చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి చెప్తే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ యాజ్ పర్ ది నామ్స్ వాళ్ళు చేస్తారు. అలా కాకుండా నేను ఎమ్మెల్యేను కాబట్టి నేను పోయి కూల్ చేస్తాను, నేను పోయి వాళ్ళని కొడతాను లేదంటే బెదిరిస్తాను అని అంటే కుదరదు కదా. అలాంటి పరిస్థితి ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు దగ్గర నుంచి వస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్గా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది మిగిలిన పార్టీలు కొంత భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం క్రమశిక్షణ ఎక్కువగా ఉన్నటువంటి పార్టీగా ఒక పేరుంది తెలుగుదేశం పార్టీకి. అందుకే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ తప్పితే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు, పెట్టేస్తారు. అలాంటి పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో వెళ్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఏం చేసిందో ఆ తరహా పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారు ఆయన. అది కుదరదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం, జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం వేరు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి భావజాలం వేరు. ఈ రెండు భావజాలాల మధ్య అసలు క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, దాని ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని అంటే పార్టీ ఒప్పుకోదు కదా. సరిగ్గా ఇలాంటి చర్చే తిరువూరులో జరుగుతుంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయం గురించి ఒకనొక సందర్భంలో ఈయన ప్రస్తావించారు, ప్రశంసించారు కూడా కొలికిపూడి శ్రీనివాసరావు గారు. సామాజిక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చూసి నేర్చుకోవాలి. అసలు బీసీలో 53 కులాలు ఉంటాయని అసలు ఎవరికి తెలియదు. ఆయన మొత్తం దాన్ని స్క్రూటినీ చేశారు. అంత అద్భుతమైనటువంటి మేధావి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు, కాదు. ఆయన క్షణక్షణం రాజకీయం గురించి ఆలోచిస్తుంటారు, రాజకీయ వ్యూహాల గురించి ఆలోచిస్తుంటారు అని చెప్పేసి ప్రశంసించినటువంటి ఆయన కొలకపూడి శ్రీనివాసరావు గారు. అలాంటి కొలకపూడి శ్రీనివాసరావు గారికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సరే ఇచ్చారు, గెలిచారు పార్టీ టికెట్ మీద. మరి పార్టీ భావజాలానికి కట్టుబడి ఉండాలి కదా. దానికి భిన్నంగా ఉండడం అనేది అధిష్టానం కూడా జీర్ణించుకోలేకపోతుంది అనేది ఒక రాజకీయపరమైనటువంటి అంతర్గత చర్చ. మరి క్లైమాక్స్కి వచ్చిందంటే క్లైమాక్స్కి అయితే వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.